రోజా ఎలా ఉన్నావు? బాగుంటావులే. అబద్ధాలు చెప్పే బతికేదానివి నీకేంటి? హాయిగా ఉంటావు. ఏంటి టక్కన నాలుక జారిందా? తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారని పోయి మళ్ళా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళట. హ! తప్పు చేసిన వాళ్ళు మీరు. రేపు శిక్ష అనుభవించేది మీరు. తెలుసుకో. లడ్డు గురించి బాగానే చెప్పావు. లడ్డు చాలా పవిత్రమైంది. భక్తుల మనోభావాలకి చాలా ఇంపార్టెంటు. కానీ తిరుపతి అమ్మాయిని నేను పాపం చాలామంది లడ్డు తినకుండా ఎళ్తున్నారు అని అన్నావు. నిజమా? తినకుండా ఎళ్తున్నారు. మీరు తినడం మానేసుంటారు. ఎందుకంటే మీకు తెలిసింది కదా! ఇంతకాలం మీ జగన్మోహన్ తెలియకుండా చేశాడు. ఆ బీఫ్ కలుపుతున్నారని యొక్క బీఫ్ తాలూకా ఏమంటారు నూనె పదార్థం కలిపారని నీకు తెలిసుండదు. అందుకని ఇంతకాలం తిన్నావు. ఇప్పుడు తినడం మానేసినట్టున్నావు. నువ్వు తినడం మానేసి అందరూ తినట్లేదని మాట్లాడతావేంటి? ఆ! ఒక్కసారి తిరుమల వెళ్లి చూసుకో. ఎలా జరుగుతున్నాయి లడ్డూ ప్రిపరేషను? రోజు భక్తులు ఎంతమందొస్తున్నారు? ఎంతమంది భక్తులు ఎన్ని లడ్డూలు అమ్ముడుపోతున్నాయో తెలుసుకో. తిరుపతి లడ్డు అంటే పరమ పవిత్రమైంది. అటువంటి లడ్డూ ప్రసాదంలో తప్పు చేసింది మీరు. తప్పు చేసి ఒప్పుకోకుండా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. మీకు మామూలే గదా! మీకు మీకు డిస్ట్రిక్ట్ కోర్టులు, డిస్ట్రిక్ట్ బెంచ్‌లు, హైకోర్టులు, హైకోర్టు బెంచ్‌లు సరిపోవు మీకు. సుప్రీం కోర్ట్‌కెళ్తారు. మీరు మీరు ఆంగ్ల భాష కంపల్సరీ చేయాలని ఎళ్లారు. ఎన్ని కొన్ని లక్షలా కాదు, లక్షలు కాదు, కోట్లు ఖర్చు పెట్టారు. హైకోర్ట్‌కెళ్లారు. హైకోర్ట్ బెంచ్‌కెళ్లారు. సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్, సుప్రీంకోర్టు ధర్మాసనం ఎళ్లి వాళ్ళు కొడతాం, చెప్పుతో కొడతాం లేకపోతే మీ గవర్నమెంట్ పడేయాలంటే అప్పుడు తెలుగు మీడియం కూడా కంటిన్యూ చేశారు. అలాగే రంగులు, దిక్కుమాలి మీ పార్టీ రంగులు వేసి, వేసి, వేసి అన్నీ వేసి కోర్టుల్లోకెళ్లారు. వాళ్ళొచ్చి నీ ప్రభుత్వం పడేయాలా అంటే అప్పుడు మామూలు రంగులేశారు. అంటే మీ తాతగారి జాగీర్‌లాగా మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంలో మనమేమున్నాం, మనదే అధికారం, మనంతా మదమెక్కి కొట్టుకుంటున్నాం అని చెప్పి మీ ఇష్టం వచ్చి చేస్తే ఊరుకుంటారా? ఆ! ఇప్పుడు కూడా లడ్డూలో కలిసింది అని రిపోర్ట్ రాబట్టే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది యొక్క నిజ నిజాలు తేల్చడం కోసం సిట్ వేశారు. హడావిడిగా ఏం సిట్ ఎయలా. సిట్ నిర్ణయం తీసుకొని 2 వారాల పైనయింది. తమరు ఇలాగ అబద్ధాలు చెప్పేసి, అబద్ధాలు మాట్లాడేస్తే అది చెల్లదమ్మా. ఇలా అబద్ధాలు మాట్లాడే 11 సీట్లకి పరిమితమయ్యారు మీరు. ఇంకా తప్పు మాట్లాడుతున్నారు. తప్పు మీద తప్పు చేస్తున్నారు. మీకు ఆ 11 కాదు గదా! ఒక్కడు కూడా మిగలదని నేను తెలియజేస్తున్నా. నువ్వు ధర్మం గురించి మాట్లాడొద్దు. నేను తిరుపతి విలువల గురించి, తిరుమల విలువల గురించి, వెంకటేశ్వర విలువల గురించి మాట్లాడొద్దు. నువ్వు నీ వెనకాతల 50 మందిని యేసుకొచ్చి దొంగగా టికెట్లు అమ్ముకొని నువ్వు శ్రీవారి శ్రీవారిని ఒక అమ్ముడుగా అమ్ముడుపోయి అమ్ముకొని టికెట్లు అమ్ముకొని వాళ్ళకి దర్శనం ఇప్పించావు. అంత నీచాతి నీచంగా చేశావు. ఒక పలుకుబడిని ఉపయోగించి నీ యొక్క మినిస్ట్రీ పదవి గాని, ఎమ్మెల్యే పదవిని అప్పచెప్పి వందలాది మందికి, వేలాది మందికి నువ్వు డబ్బులకి టికెట్లు మనం ఏమంటారు వీఐపీ పాస్‌లిచ్చి వాళ్ళ దర్శనం చేయించావు. దర్శనం చేసుకొని అందరూ అదృష్టవంతులు. చాలా సంతోషం. కానీ నువ్వు చేసిన తప్పు కోట్లు, కోట్లు మింగేసావు దాంట్లో. ఇలా నువ్వు తిరుపతి అమ్మాయి మాడుతున్నావు. తిరుపతి గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నావా? తిరుపతిలో ఇన్ని అన్యాయాలు జరిగినియి. వాటి గురించి ఎప్పుడు మాట్లాడావా? తిరుమల శ్రీవారికి ఆ కంపార్ట్మెంట్లు కట్టారు కదా! వేలాది మంది రెస్ట్ తీసుకోవచ్చు కదా! మరి మీ జగన్మోహన్ రెడ్డి తిరుమల కంపార్ట్మెంట్ వాడుకోకుండా కిలోమీటర్ నుంచోబెట్టి భక్తుల్ని ఇబ్బంది పెట్టాడే! అప్పుడు తిరుపతి అమ్మాయి కాదా నువ్వు? అప్పుడు తమిళనాడు అమ్మాయివా నువ్వు? వారికి ఇవ్వాల్సిన కర్డ్ రైస్ గాని, పెరుగన్నం గాని, సాంబార్ అన్నం గాని, పాలు గాడం మానిపారేశారే! భక్తులకు ఇవ్వడం లేదే! అప్పుడు నువ్వు తిరుపతి అమ్మాయి కాదా? కర్ణాటక అమ్మాయివా నువ్వు? రోజు భక్తులు నడిచి వెళ్తుంటే వాళ్ళకి దర్శనంకి టోకెన్‌లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు చాలామంది భక్తులు ఎందుకంటే కష్టపడి నడుస్తున్నారు వాళ్ళు. చాలా నడవడం అంటే అంత సామాన్య విషయం కాదు. నువ్వెప్పుడు నడిచావా? నడవవు నువ్వు. నువ్వు చెయ్యం కార్‌లో ఎళ్తావు. బుర్రని దూరిపోతావు. నేను మినిస్టర్‌ని అంటావు. దర్శనం చేసుకుంటావు. కాలినడక నడిచేవాళ్ళు వృద్ధులుంటారు. నడి వయస్కులుంటారు. పిల్లలుంటారు. వాళ్ళు నడవలేనప్పుడు కూడా నడిచి వస్తున్నారు వారికి ఒక గుర్తుగా
స్వామివారు కష్టపడి నడిసొస్తున్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీని యూజ్ చేస్తున్నారు. నుంచొని మళ్ళా క్యూలో ఎళ్ళరని వాళ్ళు టోకెన్‌లిస్తే, అప్పుడు దానికి నువ్వు తిరుపతమ్మావే కదా! మరి మీ జగన్‌మోహన్ ఆ యొక్క కాలినడకొచ్చేవాళ్ళు తీసేసాడు కదా! అప్పుడేం చేసావు? అప్పుడు తిరుపతమ్మాయి కదా నువ్వు. ఎందుకు ఆపలేదు? అప్పుడు నువ్వు కేరళ అమ్మాయివా? అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ధర్మాలు అంటుకోట. నీకు మొత్తం జగన్ అండ్ కో మీరు. మొత్తం మటాష్. సుప్రీంకోర్ట్ ఎళ్ళినంత మాత్రాన ఏమి అయిపోదక్కడ. సుప్రీంకోర్టు ఏం చేసి చూడు. సిట్ స్టాండ్ మరి సిట్ గురించి మరి మీ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆంధ్ర పోలీసులంటే నాకు నమ్మకం లేదు అని హైదరాబాద్‌లో కేసు పెట్టాడు కదా! హైదరాబాద్ హైకోర్ట్‌లో కేసేసాడు కదా! ఈ యొక్క వివేకానంద రెడ్డి కేసు సీబీఐకెళ్ళాలని. ఎందుకు తీసుకెళ్ళలేదు? అధికారంలో రాగానే అంటే అపోజిషన్ లీడర్‌గా ఉన్నప్పుడేమో సీబీఐకి ఎళ్ళాలని కోర్ట్‌లో కేసేస్తాడు. అదే అధికారం రాగానే సీబీఐ అక్కర్లేదని మాట్లాడతాడు. సునీత వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత కావాలని ఎళ్తే సీబీఐకి కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. మీ జగన్‌మోహన్ రెడ్డి సీబీఐది సిట్ ఉంది. అంటే సిట్ అంటే మీకు సిట్టు స్టాండ్ కాదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు సిట్ ఎలా పనిచేస్తో ను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గురించి సిట్ ఎట్లా పనిచేసి చెప్తున్నావు. అప్పుడు కూడా మీకు అట్లా పనిచేసినట్టే గదా! అంటే ఎవడో తెలీదు మీ అబద్ధాలు. అబద్ధాలు మాట్లాడకండిక. ఇక అయింది అయింది. మీరందరూ రెడీగా ఉండండి. శంకరగిరి మాన్యాలు పట్టడానికి మీ పార్టీ నాశనం, మీరు నాశనం. ఇది తథ్యం. తిరుపతి బాలాజీతో పెట్టుకున్నారు. చాలామంది ముక్కలైపోయారు. అది తెలుసుకోండి. జై జనసేన, జై హింద్.